నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుకి వాళ్ళ కొటేషన్ చూద్దామండి. రియల్ స్ట్రెంగ్త్ అనేది హార్డ్ టైమ్స్లో మనల్ని మనం ఎలా క్యారీ చేసుకుంటూ ముందుకెళ్తాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే మానసిక బలం అంటాం చూసారా, ఫిజికల్గా బలంగా ఉండడం కాదు, అది ఇంపార్టెంటే. కానీ మన మానసిక బలం ఎలా ఉంది అనేది మనల్ని ఎలాంటి సిచ్యువేషన్లో ముందుకు తీసుకెళ్తుంది, ఎక్కడే ఆగిపోతుంది, వెనక్కి తీసుకెళ్తుంది, లేదా జీవితాన్ని ఆపేస్తుంది, ఇవంతా కూడా మన మానసిక స్థైర్యం అంటారు, దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. రైట్, మన ఫస్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఫ్యూయల్ పైన ట్యాక్సెస్ని స్లాషెస్ అంటే తగ్గించింది. ఎల్పిజి సిలిండర్స్కి సంబంధించి సబ్సిడీని ₹200 నిర్ణయించడం జరిగింది. మరి పెట్రోల్, డీజిల్ వీటి మీద వేసే ట్యాక్స్ని ఏమంటాము? ఎక్సైజ్ డ్యూటీ. సో ఎక్సైజ్ డ్యూటీ అనేది ఎవరెవరు వేస్తారు పెట్రోల్, డీజిల్ మీద? అటు సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది, ఇటు స్టేట్ గవర్నమెంట్స్ వేస్తాయి. పెట్రోల్, డీజిల్ అనేవి ఇంకా జిఎస్టీ కిందికి రాలేదు కాబట్టి. సో సెంట్రల్ కాంపోనెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వేసే ఎక్సైజ్ డ్యూటీలో తగ్గుదల చేసింది. స్టేట్స్ అనేవి వాటి ఇష్టం అన్నమాట. ఎందుకని తగ్గించాలి? ఈ ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తే ఏమవుతుంది? భారీగా పెరిగే ప్రైసెస్ అనేవి భారీగా పెరగడం జరిగింది. ఆ భారీ పెరుగుదల ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేస్తే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, మనకి ద్రవ్యోల్బణానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా యాడ్ అవుతాయి. ఒక వస్తువు తయారు చేశాము, దాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తరలించాలి అంటే కాస్ట్ అవుతుంది కదా, అది కూడా ఆ వస్తువు కాస్ట్లోనే అమ్మేటప్పుడు వేసుకుంటారు వాళ్ళు. సో ఇన్ఫ్లేషన్ అనే దాన్ని ఇప్పుడు రెడ్యూస్ చేయాలి లేదా కంట్రోల్ చేయాలి అంటే ఈ విధంగా ఫ్యూయల్ ట్యాక్సెస్ అంటారు, ఫ్యూయల్ ట్యాక్సెస్ని కంట్రోల్ చేయాలి. అందుకోసం సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ ఏవైతే ఫ్యూయల్ ట్యాక్సెస్ ఉన్నాయో వాటిని తగ్గించడం జరిగింది. అయితే వాటి ట్రెండ్ గమనిస్తే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పర్ లీటర్ ఎంత ఉండేది? 2014 ఆ టైంలో ఈ 10.38గా ఉండగా అది పెరిగింది. 2019 అక్కడ షార్ప్గా పెరిగి ఇప్పుడు 19.9కి తగ్గించారు. అంటే షార్ప్ రైజ్ అనేది అయింది. ₹32.9 ఒక లీటర్ మీద. ఏది? ఎక్సైజ్ డ్యూటీనే. సో ఆ ఎక్సైజ్ డ్యూటీలో కట్స్ అనేవి చేయడం జరిగింది. అది ఇక్కడ చెప్తున్నటువంటి దాని రిజల్ట్ ఏమవుతుంది అంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయొచ్చు, ప్రజల మీద భారం తగ్గుతుంది. కానీ గవర్నమెంట్కి దాని నుంచి వచ్చే రెవెన్యూ తగ్గుతుంది. కానీ గవర్నమెంట్కి ఆ సోర్స్ నుంచి వచ్చే రెవెన్యూ తగ్గుతుంది అని మొత్తం ఎకానమీలో ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ని, మొత్తం ప్రజల మీద భారాన్ని వేయలేదు కాబట్టి అది తగ్గించడం జరిగింది. బట్ ఇంతకుముందు ఉన్న ప్రీవియస్ ట్యాక్స్ రేట్స్తో పోలిస్తే ఇప్పుడు తగ్గించిన వాల్యూ కూడా ఇంకా భారీనే, ఎక్కువే ఉంది. నెక్స్ట్ ఇష్యూ గవర్నెన్స్కి సంబంధించింది. గవర్నమెంట్ అనేది లుక్అవుట్ సర్క్యులర్స్ అనే వాటిని ఇష్యూ చేస్తుంది. కొన్ని రకాల కేసెస్ వాళ్ళ మీద ఫైల్ అయినప్పుడు, లేదా వాళ్ళు కొన్ని విధాల వాటిలో అక్యూజ్డ్ కానీ ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించి లుక్అవుట్ నోటీసెస్ అనేవి అథారిటీస్ జారీ చేస్తారు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆథరైజ్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, ఎస్పెషల్గా డెప్యూటీ సెక్రటరీ ఆ ర్యాంక్కి అబవ్ ఉన్న వాళ్ళు, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్, సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీసు, హెడ్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, వీళ్ళు లుక్అవుట్ సర్క్యులర్స్ని రిలీజ్ చేయొచ్చు. అయితే ఈ లుక్అవుట్ సర్క్యులర్స్ అనేవి ఇష్యూ చేసినప్పుడు వాళ్ళు దేశం నుంచి పారిపోకుండా ఎయిర్పోర్ట్స్ వీటి దగ్గర స్ట్రిక్ట్గా చెక్ అనేది చేపడతారు. అయితే రీసెంట్గా మనకి కొన్ని ఆకర్ పటేల్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆఫ్ ఇండియా, సో ఆ వ్యక్తి పైన ఎల్ఓసి జారీ చేస్తున్నారు. అయితే ఢిల్లీ హైకోర్టు అనేది ఈ లుక్అవుట్ సర్క్యులర్ని వెనక్కి తీసుకోవాలని సిబిఐని అడగడం జరిగింది. దానికి వ్యతిరేకంగా సెంటర్ అనేది సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఎందుకు? లుక్అవుట్ నోటీస్ ఇచ్చాము అంటే ఆ వ్యక్తి కొన్ని కేసెస్లో ఇంపార్టెంట్ కావాలి. సో అలాంటప్పుడు మీరు లుక్అవుట్ నోటీసెస్ని క్యాన్సిల్ చేయడం ఎందుకు అని అడుగుతున్నారనమాట. ఇక్కడ మనం గమనించాలి, చాలామంది అలా మనం లుక్అవుట్ నోటీసులు ఇవ్వకుండా వాళ్ళు దేశం నుంచి పారిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ మాల్యా ఇలాంటి వాళ్ళు. సో పారిపోయి ఆ తర్వాత మనకి ఎక్కడో కనిపిస్తారు, యూకేలోనో ఇంకొక చోట వాళ్ళని అక్కడి నుంచి తీసుకొని రావడం అంతా పెద్ద ప్రాసెస్. సో అదంతా కూడా కాంప్లెక్స్ అవుతుంది. అందుకని లుక్అవుట్ నోటీసెస్ ఏవైతే ఇచ్చారో దానికి సంబంధించి హైకోర్టు ఆర్డర్ని కొట్టివేయాలని సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుని అడగడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. బయోలాజికల్ డైవర్సిటీ చట్టం 2002
దానికి అమెండ్మెంట్స్ని ప్రపోజ్ చేస్తూ లాస్ట్ ఇయర్ లోక్సభలో ఒక బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సందర్భంగా ఆ బిల్లుని క్రిటిసైజ్ చేస్తూ వివిధ స్పీచెస్ అవి చేశారు. అసలేంటి ఆ బిల్లు, దాని క్రిటిసిజమ్స్ ఏంటి, అంటే అందులో ఉన్న కన్సర్న్స్ ఏంటి, అవి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే బయోలాజికల్ డైవర్సిటీ చట్టం అనేది ఏ కన్వెన్షన్ కింద తీసుకొని రావడం జరిగింది? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ. సో యుఎన్సిబిడి కింద బయోలాజికల్ డైవర్సిటీ చట్టం అనేది తీసుకొని వచ్చాము. దీంట్లో మళ్ళీ 2 రకాల ప్రోటోకాల్స్ ఉన్నాయి. నగోయా ప్రోటోకాల్ అని, కార్టగినా ప్రోటోకాల్ అని. ఈ నగోయా, కార్టగినా ప్రోటోకాల్స్ ఈ రెండిట్లోనూ ఇండియా అనేది సైన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఓవరాల్గా మనము ఈ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేస్తాము అన్న దాంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చాం. దాని కింద నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, స్టేట్ బయోడైవర్సిటీ అథారిటీ, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో, లోకల్ లెవెల్లో బయోడైవర్సిటీ కమిటీస్, వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీన్ని సవరిస్తూ ఒక బిల్లుని ప్రవేశపెట్టారు. ఆ బిల్లు ఏం చెప్తుంది ఇంతకీ? వైల్డ్ మెడిసినల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, అడవుల్లో దొరికే వీటిని ఎక్స్ట్రాక్ట్ చేయడం కాకుండా వాటిని కల్టివేట్ చేయడం, అగ్రికల్చరల్ పద్ధతిలో కల్టివేట్ చేయడానికి అనుమతులు ఇస్తాము. ఆయుష్ మెడిసిన్ని ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయోడైవర్సిటీ బోర్డ్స్కి, ఇక్కడ నేషనల్ బయోడైవర్సిటీ బోర్డ్స్, స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్స్ అన్నామా, ఆ బయోడైవర్సిటీ బోర్డ్స్కి ఇంటిమేషన్ అనేది ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళని ఎగ్జంప్ట్ చేస్తున్నాము అని ఇంకొక ప్రొవిజన్. అదేవిధంగా రీసెర్చ్ని ఫాస్ట్ ట్రాక్ చేయడము, సింప్లిఫై చేయడము, పేటెంట్ హక్కులకి అప్లై చేసుకోవడం, ఈ ప్రాసెస్ మొత్తాన్ని గవర్నమెంట్ అనేది ఫెసిలిటేట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెంట్ చూడండి. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బయోలాజికల్ రీసోర్సెస్ని, రీసెర్చ్ అండ్ పేటెంట్కి సంబంధించి నేషనల్ ఇంట్రెస్ట్ని కాంప్రమైజ్ చేసుకోకుండా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వస్తాము. అదేవిధంగా అసలు ఎవరు బయోలాజికల్ రీసోర్సెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు అన్న దాని మీద రెగ్యులేషన్స్ తీసుకొని వస్తాము. అదేవిధంగా స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్స్ యొక్క రోల్ని స్ట్రెంగ్తన్ చేస్తామన్నారు. అయితే ఇక్కడ కాంట్రవర్సీ దేనికి వచ్చింది మరి? ఈ ప్రొవిజన్స్ అన్నిట్లోనూ బయోడైవర్సిటీని ట్రేడ్ లాగా చూస్తున్నారు. బయోడైవర్సిటీ అనేది లోకల్ కమ్యూనిటీస్ యొక్క నాలెడ్జ్కి సంబంధించింది. దాని కన్జర్వేషన్, ప్రొటెక్షన్ కంటే కూడా దాన్ని ట్రేడ్ చేయడం, దాన్ని కమర్షియలైజ్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ ఉంది బిల్ అనేది వన్ క్రిటిసిజం. రెండోది, దీన్ని ప్రీ లెజిస్లేటివ్ కన్సల్టేషన్, మనకి అగ్రికల్చరల్ బిల్స్ ఎలాగైతే ముందుగా లెజిస్లేటివ్ కన్సల్టేషన్స్ చేపట్టకుండా ఇంట్రడ్యూస్ చేశారు, ఆ విధంగా ప్రీ లెజిస్లేటివ్ కన్సల్టేషన్స్ చేపట్టకుండానే, మనకి పబ్లిక్ కామెంట్స్ అవి రాకుండానే ఈ బిల్లుని ఇంట్రడ్యూస్ చేశారనేది ఇంకొక ఇష్యూ. ఈ అమెండ్మెంట్స్ అన్నీ కూడా ఆయుష్ మినిస్ట్రీకి, ఆయుష్ ప్రాక్టీషనర్కి ఫెసిలిటేట్ చేయడానికే ఉన్నాయి. అదేవిధంగా బయో యూటిలైజేషన్ అనే టర్మ్ని ఎక్స్క్లూడ్ చేశాయి. బయో యూటిలైజేషన్ అనే దాన్ని మరి ఎక్స్క్లూడ్ చేస్తే కమర్షియల్ మోటివ్ని అది ప్రమోట్ చేసినట్టు అవుతుంది, మిగిలిన లోకల్ కమ్యూనిటీస్ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి కాకుండా. అదేవిధంగా కల్టివేటెడ్ మెడిసినల్ ప్లాంట్స్ని ఈ చట్టం కిందకి తీసుకొని రావట్లేదు. సో అప్పుడు ఏదైనా కల్టివేట్ చేయొచ్చు, వైల్డ్ నుంచి తీసుకొని వచ్చి ఏది వైల్డ్ ఏది కల్టివేటెడ్ అని ఎలా చెప్తాము? ఇలాంటి క్రిటిసిజమ్స్ ఇక్కడ వినిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. టర్కీ అనేది అసలు స్వీఫిన్ అంటే స్వీడన్, ఫిన్లాండ్, ఇవి రెండు నేటోలో జాయిన్ అవుతాము అన్నప్పుడు ఎందుకు టర్కీ వద్దు అని చెప్పడం జరిగింది? ఫస్ట్ అసలు ఈ రెండు దేశాల మ్యాప్ అవి అసలు ఎక్కడున్నాయి చూద్దాం. ఇది స్వీడన్, ఇది ఫిన్లాండ్. ఇది బాల్టిక్ సీకి దగ్గరగా ఉన్న దేశాలు. ఫిన్లాండ్కి డైరెక్ట్గా రష్యాతో బౌండరీ ఉంది. టర్కీ ఎక్కడుంది చూడండి, టర్కీ యొక్క లొకేషన్ ఇది. అయితే నేటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, మనకి ఇంపార్టెంట్ రీజనల్ గ్రూపింగ్స్ అన్నిటి మీద 21 మేజర్ గ్రూపింగ్స్ మీద మనం వీడియో చేయడం జరిగిందండి, వీలైతే ఒక్కసారి చూడండి. రైట్. సో నేటోలో టర్కీ అనేది మెంబర్ కంట్రీ, 1952 నుంచే అది మెంబర్ కంట్రీగా ఉంది. అయితే ఇప్పుడు ఈ రెండు దేశాలు మేము నేటోలో జాయిన్ అవుతాము అని ఎందుకంటున్నాయి? రష్యా ఉక్రెయిన్ మీద ఏదైతే అగ్రెషన్ జరుగుతుందో అలాంటిది వాళ్ళ దేశాల్లో కూడా జరగచ్చేమో, ప్లస్ ఇప్పటికే గ్యాస్ సప్లైస్ అవన్నీ ఆపేస్తుంది రష్యా అని వీళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్స్ ఉన్నాయి. సో అటువంటి టైంలో స్వీడన్, ఫిన్లాండ్ మేము నేటోలో జాయిన్ అవుతాం అన్నాయి. అప్పుడు టర్కీ ఏమంటుందంటే, టర్కీకి ఈస్ట్ వైపున కుర్ద్ అనే ఒక గ్రూప్ ఉంటుంది.
సో వీళ్ళు సిరియా ఈ ప్రాంతం అంతా కూడా ఉంటారు. అయితే వీళ్ళు మాకు సపరేట్గా కుర్దు ప్రాంతం కావాలి అని ఈస్టర్న్ సైడ్ అంతా రకరకాల ప్రొటెస్ట్లు పార్టీలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళని టెర్రర్ గ్రూప్గా టర్కీ అనేది ఐడెంటిఫై చేసింది. మరి స్వీడన్, ఫిన్లాండ్ లాంటి దేశాలు ఈ కుర్దులకు సపోర్ట్ చేస్తున్నాయి. కుర్దిస్తాన్ పార్టీస్ కానీ వాటన్నిటికీ కూడా సపోర్ట్గా ఉన్నాయి. అంటే నేటోలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా కలెక్టివ్గా అందరి సెక్యూరిటీకి తోడ్పడాలి. మరి టర్కీ యొక్క సెక్యూరిటీకి థ్రెట్ అయిన గ్రూప్ని ఈ కంట్రీస్ సపోర్ట్ చేస్తున్నప్పుడు వాటి మెంబర్షిప్కి మేము ఎందుకు సపోర్ట్ చేస్తాము అని ఇప్పుడు టర్కీ అంటుంది. ఒక టర్కీ ఆగిపోతే వాటి మెంబర్షిప్ ఆగిపోయినట్టేనా? ఎస్. ఎందుకని? నేటోలో కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే కన్సెన్సస్ పద్ధతిలోనే జాయిన్ చేసుకుంటారు. అంటే మిగిలిన వాళ్ళందరూ ఒప్పుకుంటేనే వాళ్ళు మెంబర్ కంట్రీగా జాయిన్ అవ్వగలుగుతారు. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉంది కదా, దానికి సంబంధించి కేరళ యొక్క స్టాన్స్ అంటే కేరళ యొక్క వాదన అంటే ఎందుకు మారింది అంటున్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కస్తూరి రంగన్ కమిటీ యొక్క రికమెండేషన్స్తో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొని వచ్చారు. అయితే ఇందులో ప్రైవేట్ సంస్థలకి, ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కువ రోల్ ఉంది అని కేరళ గవర్నమెంట్ చాలా రోజుల వరకు దీనికి సపోర్టివ్గా లేదు. ఇన్ఫ్యాక్ట్ క్రిటిసైజ్ కూడా చేస్తూ వచ్చింది. అయితే ఇందులో ఉన్న ప్రొవిజన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి కొన్నిటినైనా అని రీసెంట్గా ఒక కమిటీని ఏర్పాటు చేయడము ఇవన్నీ కూడా జరిగాయి. ఎందుకోసం ఆ మార్పు వచ్చింది ఇంతకీ? ఫస్ట్ది, కేరళ స్కూల్ ఎడ్యుకేషన్లో బెటర్గా ఉంది. అన్ని దేశాల్లో పోలిస్తే స్కూల్ ఎడ్యుకేషన్లో టాప్లో ఉంది. కానీ హైయర్ ఎడ్యుకేషన్ రంగం మాత్రం స్టాగ్నెంట్గా ఉండిపోయింది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవేమీ లేక సరిగా హైయర్ ఎడ్యుకేషన్ రంగము స్టాగ్నెంట్ అయిపోయి దానివల్ల ఏమవుతుంది? వేరే వేరే ప్రాంతాలకి లేదా దేశాలకి మైగ్రేషన్ ఎక్కువగా అవ్వడం అనేది వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రాబ్లం. దీనివల్ల బ్రెయిన్ డ్రెయిన్. సో మంచిగా చదవాలనుకున్న వాళ్ళు, ఇక్కడ నాలెడ్జ్ ఉపయోగించుకోగలిగిన వాళ్ళు కూడా బ్రెయిన్ డ్రెయిన్ అనేది అవుతుంది వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల. సో అందుకని దీన్ని అరికట్టాలి. అందుకోసం కొన్ని చూడండి, ఎడ్యుకేషన్ సిటీ అనేది బిల్డ్ చేయడము ఇలాగా చేసి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొని వస్తూ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ని కూడా స్ట్రెంగ్తెన్ చేస్తాము అన్నట్టుగా కేరళ గవర్నమెంట్ అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. యూనియన్ గవర్నమెంట్ అనేది అందరికీ అడ్వైజరీస్ పంపించింది. ప్రతి రాష్ట్రానికి కూడా ఇదిగో యూజీసీ యొక్క గ్రాంట్స్ అనేవి దీని ఇంప్లిమెంటేషన్ మీద ఉంటాయి ఇలాగా అన్నమాట. సో ఆ కంటెక్స్లో గ్రాంట్స్ రావాలి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం వాళ్ళ స్టాన్స్ మార్చి కొన్ని ప్రొవిజన్స్ అయినా సరే దీంట్లోంచి ఇంప్లిమెంట్ చేయాలని కేరళ నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ ఇష్యూ, పెగాసస్ స్పైవేర్ అనే కేసుకి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది. దానికి సంబంధించి 29 ఫోన్స్ అనేవి పెగాసస్ స్పైవేర్కి సంబంధించి టెస్ట్ చేయబడ్డాయి అనేది ఇక్కడ అడుగుతుంది. అదేవిధంగా సుప్రీంకోర్టుకి ఒక ప్యానెల్ అపాయింట్ చేశారు. సుప్రీంకోర్టు ప్యానెల్ని పెగాసస్ కేసులో దానికి సంబంధించి రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి ఇంకొంత టైం కావాలి అని అడిగారు. అసలు ఏంటి ఇంతకీ పెగాసస్ అనేది? పెగాసస్ అనేది ఒక మాల్వేర్. ఇది ఫోన్స్ లేదా కంప్యూటర్స్లోకి వెళ్ళినప్పుడు, ఎస్పెషల్లీ ఫోన్స్ డివైస్కి వెళ్ళినప్పుడు దాన్ని మొత్తాన్ని హ్యాక్ చేసుకొని దాని నుంచి మొత్తం డేటాని పంపించేసుకుంటుంది. ప్లస్ దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇదొక 0 క్లిక్ సాఫ్ట్వేర్. మనం మామూలుగా ఏదైనా వైరస్ కానీ ఇలాంటి మాల్వేర్స్ కానీ ఏదైనా లింక్ మీద క్లిక్ చేస్తేనో ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తేనో మనకి అది మన సాఫ్ట్వేర్ మన కంప్యూటర్లోకో ఫోన్లోకో ఎంటర్ అవుతుంది. కానీ ఇది 0 క్లిక్ మాల్వేర్ అంటే మనం ఏమీ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అదే వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇచ్చుకొని ఆటోమేటిక్గా అది డిలీట్ అయిపోవడం వల్ల అసలు అది మన ఫోన్లో ఉందని కూడా తెలియదు. దీన్ని ఎవరు డెవలప్ చేశారు? ఇజ్రాయెల్ అనే దేశానికి సంబంధించిన డిఫెన్స్ సాఫ్ట్వేర్ కంపెనీ NSO అనే కంపెనీ. ఇప్పుడు అసలు సుప్రీంకోర్టు యొక్క ప్రోబ్ దేని మీద వేశారు? కొంతమంది జర్నలిస్టులు, పొలిటీషియన్స్, యాక్టివిస్టులు వీళ్ళ ఫోన్స్ని హ్యాక్ చేశారు ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగించిన కంప్లైంట్స్. మరి అది ఏ విధంగా ఆ ఫోన్స్ మీద వాడారా? ఎవరెవరు విక్టిమ్స్? గవర్నమెంట్ అనేది ఏమేమి మెజర్స్ తీసుకుంది? మరి గవర్నమెంటే యూజ్ చేస్తే ఏ చట్టం కింద యూజ్ చేసినట్టు దాన్ని? ఇవన్నీ కూడా 4 క్వశ్చన్స్ మీదను సుప్రీంకోర్టు యొక్క ప్రోబ్ ప్యానెల్ అనేది మనకి ఇప్పుడు చూస్తుంది. కానీ ప్రస్తుతానికి ఇంకా రిపోర్ట్ ఫైనల్గా సబ్మిట్ చేయలేదు. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీ మరియు పాలిటిక్స్ సంబంధించింది. GST
గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్కి సంబంధించి ఏ మార్పులు చేయాలన్నా సరే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి జరగాల, స్టేట్స్కి ఏమీ దాంట్లో వెసులుబాటు లేదా అన్నది. సో ఇందులో జిఎస్టీలో అసలు దీనికి ఎందుకు వచ్చింది ఈ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏముందంటే ఓషన్ ఫ్రైట్ ఛార్జెస్ అంటే ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఓషన్ ఫ్రైట్ ఛార్జెస్ కట్టి మళ్ళీ దానికి అడిషనల్గా జిఎస్టీ అనేది కాదు అన్నట్టుగా వాళ్ళు అడిగారు. జిఎస్టీని ఓషన్ ఫ్రైట్ ఛార్జెస్ మీద కూడా వేస్తున్నారు, అది వద్దు అని వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే దాన్ని ఆ లెవీ ఏదైతే ఓషన్ ఫ్రైట్ ఛార్జెస్ మీద ఉందో దాన్ని తీసేయండి, ప్లస్ సెంటర్కి స్టేట్కి రెండింటికి కూడా జిఎస్టీ ట్యాక్స్ని నిర్ణయించే హక్కులు ఉన్నాయి అన్నారు. మరి అసలు జిఎస్టీకి సంబంధించి ట్యాక్సులు నిర్ణయించే హక్కు ప్రస్తుతానికి దేనికి ఉంది? 101వ రాజ్యాంగ సవరణ చట్టం కింద జిఎస్టీ కౌన్సిల్ అనేది తీసుకొని వచ్చారు. ఈ జిఎస్టీ కౌన్సిల్లో అటు సెంటర్ రిప్రజెంటేషన్ ఉంటుంది, ఇటు స్టేట్ రిప్రజెంటేషన్ ఉంటుంది. అంటే ఓన్లీ సెంటర్ యూనిలేటరల్గా కాదు, స్టేట్స్తో కలిసే నిర్ణయం తీసుకోవాలని దీన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ జిఎస్టీలో కోఆపరేటివ్ ఫెడరలిజం ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి, యూనిలేటరల్గా కాకుండా ఈ కోఆపరేటివ్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి అని చెప్తూ ఏవైతే జిఎస్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద మాకు కొంత కాంప్రిహెన్సివ్ రిపోర్ట్ లాగా సబ్మిట్ చేయండి అన్నారు. మరి బిజినెసెస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది ఈ జడ్జిమెంట్ అనేది? గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు ఈ ఓషన్ ఫ్రైట్ ఛార్జెస్ మీద జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి అదొక రిలీఫ్. సెంటర్ అండ్ స్టేట్స్కి ఆల్రెడీ జిఎస్టీ కౌన్సిల్ ఏదైతే కోఆపరేటివ్ ఫెడరలిజం అనే దాని కింద ఏర్పాటు చేయబడ్డాయి దాన్ని మళ్ళీ రీటరేట్ చేసింది. అదేవిధంగా సుప్రీంకోర్టు యొక్క వర్డిక్ట్ యొక్క ఇంప్లికేషన్స్ ఏంటి అని డిస్కస్ చేయడం కోసం జిఎస్టీ కౌన్సిల్ మీట్ అవ్వబోతుంది. జిఎస్టీ అనేది కోఆపరేటివ్ ఫెడరలిజం ప్రిన్సిపల్తోనే తీసుకొని వచ్చారు. ఆ స్పిరిట్ని ప్రొటెక్ట్ చేయాలి అన్నదే రీసెంట్గా సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్. నెక్స్ట్ ఇష్యూ పాలిటీ మరియు గవర్నాన్స్కి సంబంధించింది. రీసెంట్గా ఉత్తరప్రదేశ్లోని జ్ఞాన్వాపి అనే ప్లేస్, సో ఆ జ్ఞాన్వాపి మస్జిద్ అనేది ఏదైతే ఉందో అక్కడ అది ఇంతకుముందు అక్కడ టెంపుల్ అనేది ఉండేది. దాని ప్లేస్లో ఇప్పుడు మస్జిద్ అనేది ఔరంగజేబ్ వీళ్ళ టైంలో కట్టారు అన్నది క్లెయిమ్ అన్నమాట. సో దానికి సంబంధించి లోకల్ కోర్ట్స్ అనేవి అక్కడికి వెళ్ళి వీడియోగ్రాఫ్ చేసుకొని రావాలి అక్కడ ఉన్నవి అన్నారు. అయితే అందులో శివలింగం అనేది కనిపించింది అని ఆ ప్రోబ్లో మనకు తేలింది. సో దానివల్ల సుప్రీంకోర్టుని అడిగారు, సుప్రీంకోర్టు నువ్వు ఇంటర్ఫియర్ అవ్వు అని. అయితే నేను ఇంటర్ఫియర్ కాలేను, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సివిల్ జడ్జికి ఆ కేసును అప్పగించండి, అది ఇప్పుడు ఒక ప్రాపర్టీ డీల్గా చూడాలి. అంటే అది సివిల్ కేసు, ఒక ప్రాపర్టీ ఎవరిది అన్న దాని విధంగా ఉంది. అయితే దీనికి సంబంధించి ఉన్న చట్టం పేరు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ చట్టము. ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ చట్టంలో ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటి అంటే 1947 ఆగస్టు 15 ఆ రోజుకి ఏ విధంగా ఆ రిలీజియస్ ప్లేస్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఉంటే అదేవిధంగా మార్చాలి, అదేవిధంగా ఉండాలి, మార్చకూడదు, ఒక రామ్ జన్మభూమి అయోధ్య తప్ప అన్నారు. సో ఇప్పుడు పిటిషనర్స్ ఏమంటారు, అక్కడ ముందు నుంచి కూడా పూజలు జరుగుతూనే ఉన్నాయి, సో వర్షిప్ ప్లేస్ యొక్క రిలీజియస్ క్యారెక్టరిస్టిక్ ఏమీ మార్చలేదు, సో దీన్ని చూడండి, ఇది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ చట్టం కిందకి రాదు అన్నది వాళ్ళ యొక్క కాన్ఫ్లిక్ట్ అనమాట. అయితే ఇలాంటి కేసెస్ ఇంకా చాలా వస్తున్నాయి మథురాలో వీటన్నిటిలోనూ. మరి వీటికి ఎండ్ అనేది ఎక్కడుంటుంది? రీసెంట్గా వచ్చిన ఒక ఆర్గ్యుమెంట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అశోకుడి టైంలోనూ చాలా బుద్ధిస్ట్ ప్లేసెస్ వీటన్నిటిని అశోకుడి తర్వాత బుద్ధిస్ట్ ప్లేసెస్ వాటన్నిటిని పడగొట్టి షైవైట్స్ టెంపుల్స్ ఇవి కట్టారు. మరి అలా వెనక్కి వెళ్తే ఎప్పుడు మనకి ఆగుతుంది? ఇలాగా అంటే హిస్టారికల్గా క్లెయిమ్స్ ఎలా చేయగలరు, ఏ టైం లిమిట్ అనేది ఒకటి నిర్ణయించుకోగలమా, ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ చట్టాన్ని ఇంకా ఫైనల్గా తీసుకోవాలా, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇండియన్ నైబర్హుడ్లో చాలా దేశాలన్నింటిలోనూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి దాని నుంచి ఇండియా ఏం నేర్చుకోవాలి అన్నది ఇక్కడ ఇష్యూ. ఒకసారి ఇక్కడ చూడండి, ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ ప్రాబ్లం తాలిబాన్ రూల్ అనేది మళ్ళీ రావడము. సో అక్కడ అటు ఎకనామిక్ గాను ఇటు పొలిటికల్ గాను స్టెబిలిటీ లేకపోవడం. పాకిస్తాన్లో చూస్తే పొలిటికల్ స్టెబిలిటీ లేదు, నో కాన్ఫిడెన్స్ మోషన్లో గవర్నమెంట్ పడిపోవడం, మళ్ళీ ఇంకో గవర్నమెంట్ ఫామ్ అవ్వడం. సో ఇలాగ అక్కడ ప్రాబ్లమ్స్. నేపాల్లో వాళ్ళు డెట్ క్రైసిస్లోకి స్లోగా వెళ్తున్నారు. కేపీ ఓలీ వీళ్ళందరూ కూడా
ఇదిగోండి అక్కడ ప్రాబ్లమ్స్ అనేవి ఎకనామిక్ ఛాలెంజెస్ స్టార్ట్ అవ్వడం జరిగింది. శ్రీలంకలో మనకు తెలుసు ఆర్థికంగా అది బాగా పతనమైపోవడం, అది పొలిటికల్ కాన్ఫ్లిక్ట్కి దారితీయడము. సో ఇలాగ మన చుట్టూ ఉన్న నైబరింగ్ కంట్రీస్ అనేవి ఎన్నో సమస్యల్లో ఉన్నాయి. సో వాటి నుంచి ఎకనామిక్ ప్రూడెన్స్, సో ఇష్టం వచ్చినట్టుగా ఎకానమీని మేనేజ్ చేయడం కాదు, ఎకనామిక్ ప్రూడెన్స్ అనేది ఇంపార్టెంట్. అప్పుడు మాత్రమే మన దేశంలో సెక్యూరిటీ కానీ మిగిలినవన్నీ కూడా ఎకనామిక్ ప్రూడెన్స్ వల్లే వస్తాయి. లేకపోతే చూడండి ఇక్కడ పొలిటికల్గాను ప్రాబ్లం అయింది కదా. రెండోది ఇంక్లూజివిటీ, వివిధ కమ్యూనిటీస్ని ఎక్స్క్లూడ్ చేయకుండా ఇంక్లూజివిటీ అనేది ఇంపార్టెంట్. డెట్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చేసుకోగలిగితే మనము మన చుట్టూ ఉన్న నైబరింగ్ కంట్రీస్ ఎదుర్కొంటున్న సమస్యల్ని కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. కీపింగ్ పీస్, నెగోషియేటింగ్ విత్ మావోయిస్ట్ అంటున్నారు. సో ఇదిగోండి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని బట్టి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ కేసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఏవి నక్సల్ వైలెన్స్ కేసెస్ ఇవన్నీ. సో అటువంటి కంటెక్స్లో మావోయిస్ట్తో నెగోషియేషన్స్ అనేవి చేపట్టాలి, పీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అంటున్నారు. మనకి నక్సలిజం సమస్యని రెండు విధాలుగా ఎదుర్కోవచ్చు. ఇనీషియల్గా నక్సలిజం అనే సమస్య ఓన్లీ మనం సెక్యూరిటీ ఇష్యూ మాత్రమే అనుకున్నాం. సో స్పెషల్ బలగాలతో దీన్ని అడ్డుకోవచ్చు అనుకున్నాం. కానీ ఆ తర్వాత నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న డెవలప్మెంట్ని పెంచగలిగితేనే ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయొచ్చు. అంటే ఇది ఒక డెవలప్మెంటల్ ఇష్యూ కూడా అన్నది ఐడెంటిఫై చేశాం. అందుకే ఇప్పుడు నక్సలిజంని ఎదుర్కోవాలంటే ఒక సెక్యూరిటీ ఛాలెంజ్గా చూడడమే కాదు, డెవలప్మెంటల్ డెఫిసిట్ ఆ ప్రాంతాల్లో ఉండడము. ఇప్పుడు అక్కడ ఉన్న లోకల్స్ సపోర్ట్ చేస్తేనే కదా అండి ఆ మూమెంట్ ముందుకెళ్ళేది. లోకల్స్ ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఇది దీనిలో గ్యాప్స్ ఉన్నప్పుడే. సో డెవలప్మెంటల్ ఇష్యూస్ని అడ్రస్ చేయాలి, సెక్యూరిటీ ఇష్యూగా దీన్ని చూడాలి. సో అప్పుడు మాత్రమే చూడగలం. ప్లస్ పీస్ టాక్స్ అనేవి జరపాలి. వైలెన్స్తో ఎండ్ అయ్యే అవకాశాలు తక్కువ. సో పీస్ టాక్స్ అనేవి చేపట్టాలి. అలాగని వదిలేయకూడదు. సెక్యూరిటీ పరంగానూ స్ట్రిక్ట్ చర్యలు తీసుకోవాలి. ఇంకోవైపు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరగాలి. దాంతోపాటు పీస్ నెగోసియేషన్స్ జరిగినప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం అడ్రస్ చేయగలము. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. రీసెంట్గా DBT, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనేది జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్, GM క్రాప్స్ అంటాం. ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్కి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. దాని పేరే గైడ్లైన్స్ ఫర్ సేఫ్టీ అసెస్మెంట్. గమనించాలి, గైడ్లైన్స్ ఫర్ సేఫ్టీ అసెస్మెంట్ అని ఈ గైడ్లైన్స్ని ఎవరు తీసుకొని వచ్చారు? DBT. ఈ గైడ్లైన్స్ అసలు ఏం చెప్తున్నాయి ఒకసారి గమనించండి. గైడ్లైన్స్ ఫర్ సేఫ్టీ అసెస్మెంట్ ఆఫ్ జీనోమ్ ఎడిటెడ్ ప్లాంట్స్ అనే దాన్ని తీసుకొని వచ్చారు. ఇందులో జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి ప్లాంట్ జీనోమ్ని మాడిఫై చేస్తే దానికి సంబంధించి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అనే ఎక్స్పర్ట్ బాడీ అనేది మనకి అప్రూవల్స్ అనేవి ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఈ GEAC అప్రూవల్స్ అవసరం లేదు, జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ టూల్స్ని వాడితే అన్నట్టుగా చెప్పారు. అసలు GEAC ఏం పని చేస్తుంది? GEAC అనేది GM ప్లాంట్స్కి సంబంధించిన రీసెర్చ్ని ఎవాల్యుయేట్ చేసి దాన్ని అప్రూవ్ చేయాలా లేదా డిసప్రూవ్ చేయాలా అని చూస్తుంది. ఫైనల్ డెసిషన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అనేది తీసుకుంటుందన్నమాట. అయితే ఈ ఎగ్జంప్షన్ అనేది ఎందుకు ఇచ్చారు అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్గా మారింది. ఇప్పుడు రకరకాల టెక్నాలజీస్ అనేవి జరుగుతూ ఉన్నప్పుడు ఇలాంటి జీన్ ఎడిటెడ్ క్రాప్స్కి ఎక్సెప్షన్ అని ఎలా ఇస్తారు? జీన్ ఎడిటింగ్లోనే జెనెటిక్ ఇంజనీరింగ్ ఉంది కదా. మరి GEAC యొక్క పర్పసే జెనెటిక్ ఇంజనీరింగ్, క్రాప్స్ వీటిని చూడడం కదా. మరి జీన్ ఎడిటింగ్ టెక్నిక్స్కి ఈ జెనెటిక్ ఇంజనీరింగ్కి రెండూ సేమ్ అయినప్పుడు ఎందుకు ఇలా ఇచ్చారు? అంటే జీనోమ్ ఎడిటింగ్ అంటే దాంట్లో రకరకాలైనవి వస్తాయి. సో కదా, వాటిలో మేజర్ టెక్నాలజీగా CRISPR-Cas9 అనే టెక్నాలజీని చెప్తారు. ఇంపార్టెంట్ చూడండి, CRISPR-Cas9 అంటారు. ఈ Cas9 అనేది ప్రోటీన్ అనమాట. CRISPR-Cas9కి సంబంధించి దీన్ని వాడుతున్నప్పుడు మీరు ఎలాగ జీన్ ఎడిటింగ్ క్రాప్స్కి ఈ ఎగ్జంప్షన్ ఇస్తామని ఎలా చెప్తారు? జీనోమ్ ఎడిటింగ్ అదేవిధంగా జెనెటిక్ ఇంజనీరింగ్ రెండు ఒకటే కదా అన్నది ఇక్కడ ఇష్యూ. బట్ DBT అయితే ఫైనల్ గైడ్లైన్స్ని కూడా దీని మీద రీసెంట్గానే రిలీజ్ చేసేసింది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. RBI అనేది ఈ ఆర్థిక సంవత్సరం యొక్క
డివిడెండ్ అంటే ఏంటి? దానికి వచ్చిన ప్రాఫిట్స్ నుంచి దాని షేర్ హోల్డర్స్కి ఇచ్చే మనీని డివిడెండ్ అంటారు. మరి ఆర్బీఐలో షేర్ హోల్డర్ ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్కి ఆర్బీఐ నుంచి వచ్చే మనీ ఏదైతే ఉందో అది డివిడెండ్ అంటారు. ఆ సెంట్రల్కి ఇచ్చే డివిడెండ్ 30,307 కోట్ల రూపాయలుగా ఉంది. ఇంతకుముందు 99,122 క్రోర్స్గా ఉంది. మరింతకీ ఈ డివిడెండ్ అంటే ఏంటి? ఆర్బీఐ యొక్క సర్ప్లస్ ట్రాన్స్ఫర్ ప్లస్ డివిడెండ్ రెండు ఉంటాయి. డివిడెండ్ అంటే దానికి రెగ్యులర్గా యాన్యువల్గా వచ్చే షేర్లో వచ్చే ప్రాఫిట్లో వచ్చే షేర్ బట్టి ప్రాఫిట్లో వచ్చేది. అది కాకుండా ఆర్బీఐ దగ్గర ఉండే సర్ప్లస్ నుంచి కూడా ట్రాన్స్ఫర్స్ అనేవి సెంటర్కి జరుగుతాయి. సో ఆర్బీఐ సర్ప్లస్ ట్రాన్స్ఫర్స్ వేరు, డివిడెండ్స్ వేరు. ఈ రెండు కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన లాస్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఇన్ఫ్లేషన్ అనేది ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద భారీగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే రూరల్ పాపులేషన్ యొక్క స్పెండింగ్ అనేది తగ్గడం వల్ల. ఎందుకు తగ్గుతుందండి ఇన్ఫ్లేషన్ వల్ల? రూరల్ స్పెండింగ్ ఎందుకు తగ్గుతుంది? ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ధరలలో పెరుగుదల, అవునా? గూడ్స్ మరియు వస్తువులు మరియు సేవలు వాటి ధరలో పెరుగుదలని ఇన్ఫ్లేషన్ అంటే. ఇప్పుడు 5,000 ఇన్కమ్ ఈ గూడ్స్ సర్వీసెస్ మీద స్పెండ్ చేస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు 10 గూడ్స్ వచ్చేవి ఇంతకుముందు. ఇప్పుడు ఇదే 5,000కి 8 గూడ్స్ వచ్చినప్పుడు ఎక్కువ వస్తువులు అమ్ముడుపోవట్లేదు కదా. అందువల్ల ఇండియన్ ఫర్మ్స్ ఇబ్బంది పడుతున్నాయి అంటున్నారు. అంటే ఇన్ఫ్లేషన్ అనేది ఓన్లీ కన్స్యూమర్స్ మీదే కాదు, బిజినెసెస్ మీద కూడా, ఎంటర్ప్రైజెస్ మీద కూడా ఇంపాక్ట్ అనేది ఉంటాయి. అందుకే అల్టిమేట్లీ హయ్యర్ ఇన్ఫ్లేషన్ అనేది మనకి ఓవరాల్ ఎకనామీనే దెబ్బతీస్తుంది. అందుకే ఈ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కోసం ఫ్యూయల్ ట్యాక్సెస్ని కట్ చేయడము, రీసెంట్గా ఆర్బీఐ రెపో రేట్స్ని పెంచడం ఇవన్నీ కూడా చేసింది. రైట్, ఇవి ఇవాళకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.